హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్కే లెర్నింగ్ స్టూడియో. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీలోని కాన్వకేషన్ మెమో కానీ లేకపోతే ప్రొవిజనల్ మెమో కానీ లేకపోతే కన్సాలిడేటెడ్ మెమో కానీ సో ఇట్లా ఏమైనా మెమోస్ కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ మన దగ్గర ఉన్న మెమోస్ ఒకవేళ పోతాయి కదా, చాలామంది పోగొట్టుకుంటారు. సో అలాంటప్పుడు ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మన దగ్గర ఆ, మన డిగ్రీకి కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కానీ సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవో పోయినా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎందులో అప్లై చేసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఓకేనా, వెళ్ళిన తర్వాత ఇది మొబైల్లో చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఓన్లీ సిస్టంలోనే అవుతుంది, మొబైల్లో చేయడానికి అవ్వదు. సో వీలైనంత వరకు మొబైల్లో ట్రై చేయకండి. ఒకవేళ మొబైల్లో ట్రై చేస్తే ఇక్కడ 3 డాట్స్ ఆప్షన్ ఉంటుంది కదా ఫోన్లో కూడా, సో దాని మీద షో డెస్క్టాప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ట్రై చేయండి. బట్ కొంచెం కష్టమే అందులో చేయడం. సో మోస్ట్లీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ సర్టిఫికేట్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ వెబ్సైట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నా కాబట్టి నా డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అప్లికెంట్ నేమ్, ఓకేనా, మీ నేమ్ ఇవ్వండి, అంటే మీ సర్టిఫికేట్లు ఎలా ఉందో అలాంటి నేమ్ ఇవ్వండి, అండ్ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. ఓకేనా, నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నా. ఓకే, లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది, డాష్బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫో, అప్లైస్ ఫర్ సర్టిఫికేట్స్, సబ్మిటెడ్ రిక్వెస్ట్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా సబ్మిట్ చేస్తే ఇక్కడ ఆ రిక్వెస్ట్లు అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు చేస్తున్నది రిజెక్ట్ అయితే ఇక్కడ వస్తుంది అమౌంట్, పేమెంట్ హిస్టరీ, అలర్ట్స్ అండ్ మెసేజెస్, పాస్వర్డ్, లాగౌట్. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఏంటి, సర్టిఫికేట్స్ అప్లై చేసుకోవడం. సో ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సర్టిఫికేట్స్ ఉంటుంది. ఇక్కడ డిగ్రీ ఆర్ కాన్వకేషన్ సర్టిఫికేట్ ఉంది. ఒకవేళ ఎవరికైనా కాన్వకేషన్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ డూప్లికేట్ డిగ్రీ సర్టిఫికేట్ కావాలంటే ఇక్కడ చేయండి. ఒకవేళ మన డిగ్రీ సర్టిఫికేట్ పోతే ఇంకో డూప్లికేట్ కావాలంటే ఇక్కడ చేయండి. అండ్ కన్సాలిడేటెడ్ మెమో అంటే అన్ని సెమిస్టర్ యొక్క మార్క్స్ అనేది ఒక దాని మీద ప్రింట్ చేసి వస్తాయి కదా, దాన్ని కన్సాలిడేటెడ్ మెమో అంటే. సో అది, లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్, లేకపోతే చాలామంది మెమోస్ పోగొట్టుకుంటారు అనమాట, లైక్ పర్టికులర్ సెమిస్టర్ మార్క్స్ పోగొట్టుకుంటారు. సో అలాంటప్పుడు దీని మెమో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒక అతను సెమిస్టర్ 1ది మార్క్స్ మెమో పోగొట్టుకున్నాడు. సో అలాంటి టైంలో ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెమో న్యూ ఆ నేమ్ కరెక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఇస్తే అయిపోతుంది, మీకు వచ్చేస్తుంది. లేకపోతే ట్రాన్స్క్రిప్ట్స్ కావాలంటే, ట్రాన్స్క్రిప్ట్స్ అంటే ఏంటి, మీరు ఏమేమి సిలబస్ చదివారు, అందులో టాపిక్స్ ఏంటి, ఇది ఎక్కువగా మనం అబ్రాడ్ వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. అబ్రాడ్ వెళ్ళడానికి ట్రాన్స్క్రిప్ట్స్ అడుగుతారు, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వాళ్ళు కూడా అడుగుతారు. సో అలాంటప్పుడు ట్రాన్స్క్రిప్ట్స్ కావాల్సి వస్తే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. డబ్ల్యూఎస్ విత్ ట్రాన్స్క్రిప్ట్స్. ఓకే, అంటే మీరు చదువుకున్న దాన్ని ఇవాల్యుయేషన్ చేస్తారనమాట వీళ్ళు. అంటే మనం ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఈ కంప్యూటర్ సైన్స్ చదివారు అనుకోండి. సో అందులోని మీరు చదివిన దాన్ని ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ ఈ వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేది ఎవాల్యుయేట్ చేసి ఇది మొత్తం మన ఇంటర్నేషనల్గా వ్యాలిడ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. తర్వాత మీడియం సర్టిఫికేట్, ఒకవేళ మీరు కొన్ని యూనివర్సిటీస్ అడుగుతారనమాట, మీరు తెలుగు మీడియం చదివారా లేకపోతే ఇంగ్లీష్ మీడియం చదివారా, ఏ మీడియంలో చదివారా, ఆ సర్టిఫికేట్ అనేది కావాలని చెప్పి మీడియం సర్టిఫికేట్ దానికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు, ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, లేకపోతే ర్యాంక్ సర్టిఫికేట్, పిహెచ్డి ఆర్ ఎంఫిల్ థీసిస్ సబ్మిషన్, లేకపోతే మిషనరీస్ సర్టిఫికేట్. మిషన్ అంటే ఇంకేమైనా ఇందులో లిస్ట్ చేసినవి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా వేరే సర్టిఫికేట్ కావాలనుకున్నా, లేకపోతే మీరు కస్టమైజ్డ్గా ఏదైనా సర్టిఫికేట్ చేయించుకోవాలనుకున్నా, లేకపోతే డిక్లరేషన్ సర్టిఫికేట్స్, లేకపోతే ఫోటో కాపీ ఆఫ్ ఆన్సర్ బుక్లెట్. ఒకవేళ మీ ఆన్సర్ బుక్లెట్ యొక్క ఫోటో కాపీ కావాలనుకున్నా సరే ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఇన్ని సర్టిఫికేట్స్ అనేది మనకి ఉస్మానియా అనేది ఈ వెబ్సైట్ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇందులో మీకు ఏ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఆ సర్టిఫికేట్ని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ అనేటివి అడుగుతుంది. సో అవి ఇచ్చేస్తే మనకు సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
కన్సాలిడేటెడ్ మెమో మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు చూడండి. ఐడి ప్రూఫ్గా హాల్ టికెట్, స్టూడెంట్ ఐడి అడుగుతున్నారు. మెమోస్ మన దగ్గర పాత మెమోస్ ఉంటాయి కదా, మా సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 ఇట్లా అవి. ఒకవేళ మీరు కన్సాలిడేటెడ్ మెమోలో రీనేమ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కూడా పెట్టమంటారు. ఓకేనా. ఇక్కడ ఐ అగ్రీ అని క్లిక్ చేసి కంటిన్యూ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు. హాల్ టికెట్ నెంబర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మీ సెమిస్టర్ మార్క్స్ అనేటి మెమోస్ అనేటి ఇక్కడ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫీ అనేది పే చేయమంటారు. ఫీ పే చేసిన తర్వాత మీకు వచ్చేస్తుంది అనమాట సర్టిఫికేట్. ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ చూడండి ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, అందులో ఏది కావాలంటే అది మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటిల్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అడగండి. నేను మీకు రిజాల్వ్ చేయడానికి, మీ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి వీలైనంత త్వరగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. Please subscribe to my channel.